రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు సంక్షేమంపై చర్చకు రమ్మంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ కోసం సీఎం రేవంత్ ఇంటికైనా వెళ్తానంటూ స్పష్టం చేశారు. దమ్ముంటే రేవంత్ చర్చకు రావాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖర్గే సాక్షిగా రేవంత్ రెడ్డి సవాల్ చేశారని, చర్చకు రమ్మంటే ఢిల్లీ పారిపోయారని సెటైర్ వేశారు. రేవంత్ ఎక్కడ చర్చ పెట్టినా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है। बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बातें तो बहुत करते हैं। आके कहते हैं कि रेवंत रेड्डी यहां पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया, पर कोई कार्रवाई नहीं होता, कोई इन्वेस्टिगेशन नहीं होता, ना रेवंत रेड्डी पे, ना उनके मिनिस्टरों पे, ना उनके झूठे वादों पे, ना उनके किस्सों पे। मैं आपको दो चीज सुनाता हूं। रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में। उस पे हम गए दिल्ली, शिकायत किए, केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए, कोई कुछ नहीं होता। यहां पे आते हैं, कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं, पर कोई कार्रवाई नहीं होता, कोई ईडी नहीं आती, कोई सीबीआई नहीं, कोई आईटी नहीं। साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे वट्टम पंप हाउस डूब जाता है, कोई एनडीए से नहीं आता। यहां पे पेद्दावागु प्रोजेक्ट बह जाता है, कोई एनडीए से नहीं आता। इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है। इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उस पे वादा पे नहीं खड़े रहे, चीट किया। इसलिए हम हमेशा तैयार है, हमेशा तेलंगाना की आवाज बन के तैयार रहेंगे, आगे भी ये लड़ाई जारी रखेंगे। मी अंदर రైతుక తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. ఉదయం చెమ్మంగుంపం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని వైద్యులు చెప్పారు. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, గేట్మెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రత్యేకంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు యెల్లో అలర్టును జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రైతిక అనంతపురం
కొమరంభీం జిల్లా వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా కేతిరెడ్డి పెద్దిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతి కోసం ఎస్పీకి ముందే లేఖ రాసినప్పటికీ పెద్దవడగూరు యాడికి ఎండలూలకు వెళ్లొద్దని ఇప్పటికే కేతిరెడ్డి నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో పోలీసులు కీలకంగా స్పందించి మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,76,000 రూపాయల విలువైన 735 నకిలీ నోట్లు, ప్రింటర్, ల్యాప్టాప్, 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి కేంద్రంగా నకిలీ నోట్ల ముద్రణ సాగుతుందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. జూన్ 26న వాయల్పాడులోని మద్యం షాపులో ఒక వ్యక్తి నకిలీ 500 రూపాయల నోట్తో మద్యం కొనుగోలు ప్రయత్నించాడని దుకాణం మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కాళేశ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సీజర్ మనం 735 నోట్లు 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ 500. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్డ్ ఎ ప్రింటర్, ఎప్సన్ ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటివి అండ్ ఆల్సో ఏ గ్రీన్ రిబ్బన్ కేసం తయారు చేసే మెటీరియల్, ఆ కన్సర్న్డ్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీటిలో మొదటిది వాటర్ మార్క్ అంటాం. వాటర్ మార్క్ అంటే మీకు అందరు తెలిసిందే, నార్మల్గా మనం ఇలా పెట్టి చూసినప్పుడు దానికి కనపడాలి, గాంధీజీ గారి బొమ్మ కన్నా కనపడాలి. దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ది వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్. ఇది ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్, అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సీజర్ మనం 735 నోట్లు 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ. ఇక ఉక్రెయిన్ ఆవాస ప్రాంతాలపై రష్యా మరోసారి దాడికి పాల్పడింది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్పై రష్యా సుమారు 100 డ్రోన్లు ఉపయోగించిందని అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్లలో కనీసం 10 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా 3 పిల్లలతో సహా 38 మంది గాయపడ్డారు. గత వారం రోజుల్లో రష్యా ఉక్రెయిన్పై 1,270 డ్రోన్లు, 39 క్షిపణులు, దాదాపు 1000 శక్తివంతమైన గ్లైడ్స్ బాంబులు ప్రయోగించింది. మానవ భాగాలే లక్ష్యంగా దాడులు జరగడంతో ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రత మరింత పెరిగినట్టు స్పష్టమవుతుంది. ఇక మరోవైపు శాంతి చర్చలు ముందుకు సాగకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. గత వారం అమెరికా అందిస్తానన్న ఆయుధాలు ఉక్రెయిన్కు ఇంకా చేరలేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరిన్ని ఆయుధాలు పంపించాలని ఉక్రెయిన్, అమెరికా, యూరప్ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో లక్షలాది డ్రోన్లు ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన ఓ రక్షణ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డిమిర్ ఒలెస్కీ ప్రకటించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలతో వచ్చిన ఆకస్మిక వరదలు ఘోర విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఈ విపత్తును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 ఏళ్లలోనే అతిపెద్ద విపత్తుగా వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం సందర్శించనున్నట్లు తెలిపారు. టెక్సాస్లోని కేర్ కౌంట్, టెక్సాస్ హిల్ కంట్రీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు వరదల్లో కొట్టుకుపోయాయని ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 68 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో 28 మంది పిల్లలు ఉన్నారు.
సెంట్రల్ టెక్సాస్ ప్రాంతం వరదలతో తీవ్రంగా ప్రభావితం అవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ విపత్తుపై కీలక ప్రకటన చేస్తూ ఇప్పటి వరకు 41 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో కేర్ కౌంటీలో ప్రజలకు అత్యవసర హెచ్చరికలను పంపించారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 850 మందిని సురక్షితంగా రక్షించినట్లు సమాచారం. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్పై మరోసారి ప్రకృతి కోపం కురిసింది. జూన్ 26 నుంచి జూలై 6 వరకు భారీగా కురిసిన మున్సిపల్ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలు ఏర్పడ్డాయి. ఈ వరదలు తూర్పు పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ బుఖగ్వా, సింధాలతో పాటు పాకిస్తాన్ అనేక ప్రాంతాలను ప్రభావితం చేశాయి. ఇప్పటి వరకు ఈ వరదల్లో కనీసం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మందికి పైగా గాయాలు పాలయ్యారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. మృతుల్లో 28 మంది పిల్లలు, 17 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వాడిలో 39 మంది పిల్లలు, 33 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. వేగంగా వచ్చిన వరదల కారణంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బలూచిస్తాన్లో 15,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూములు, పంటలు, రహదారులు, వంతెనలు, పాఠశాలలు భారీ నష్టంగా చవిచూశాయి. పంజాబ్లోని సుత్రేజ్ నది ఉధృతత ప్రవహించడంతో 1,00,000 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్, చైనా సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉన్న బొటోకోషి నది ఉప్పొంగడంతో మిథేరి వంతెన కొట్టుకుపోయింది. ఈ వరదల ప్రభావంతో నది తీరం వెంబడి ఉన్న డ్రై పోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు భారీగా కొట్టుకుపోయాయి. అక్కడ సుమారు 200 వాహనాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. నేపాల్ ప్రాంతంలో పలు వ్యాపారులు, నేపాల్కు చెందిన 12 మంది పోలీసులు వరదల్లో చిక్కుకుపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం నేపాల్ ఆర్మీ సహకారంతో స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే నదిలో నీటి మట్టం పెరగడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. ఇక ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి పలు నివాసాలు నీట మునిగాయి. వరదల్లో ఎంతమంది కొట్టుకుపోయారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. డ్రైపోర్టులో వాహనాలలో నిద్రిస్తున్న కొంతమంది కూడా వాహనాలతో పాటు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. టిబెట్ ప్రాంతంలో కురుస్తున్న అతిశయ వర్షాలే ఈ వరదలకు కారణమని అధికారులు చెప్పారు. నేపాల్లోని త్రిశూలి నది కూడా పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున నది తీర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ సర్కిల్ పరిధిలోని నలంద నగరంలో
అధికారులు కూల్చివేతలు చేపట్టారు. స్థలం కబ్జాకు గురైందంటూ నలందన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయమే హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పోలీసులు హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు మహిళలు హైడ్రా జేసీబీలకు అడ్డంగా కూర్చున్నారు. తమపై నుంచి జేసీబీలను తీసుకెళ్లాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిధులు అక్కడికి వెళ్లి కవరేజ్ చేయడానికి యత్నించగా స్థానికులు కొందరు వారిపై దాడికి యత్నించారు. ఈ దాడికి యత్నించిన స్థానికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైడ్రా నుంచి మనకు నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఏమని వచ్చింది? పలానా పార్క్ ఉంది మాది లోపల పొలంలో. ఎన్ని గజాలు ఉంది? ఏం లేదు. 4 గుంటల పొలము, 4 గుంటల పొలంలా అన్ని ఉన్నాయి. 1 ఎకరా 4 గుంటల పొలంలా వాళ్ళు అని చెప్తున్నారు. నాకు పొలం వెళ్ళట్లేదు. 1 ఎకరా 4 గుంటలు మనకు రావాలి. 30 గుంటలే లేదు. మళ్ళీ మేము సర్వే అందుకంటే ఎక్కువ కబ్జాదారులు మీరు. హైడ్రా నుంచి మనకు నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఏమని వచ్చింది? రీప్లే ప్రకారంగా ఇక ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.